ఏపీలో ఎన్నికలు దాదాపుగా చర్మాంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు గెలుపోటముల మీద బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో ఇక్కడ ఉన్నటువంటి కనీసం ప్రజలకు తెలియకుండా ఇన్నాళ్ళు ఇక్కడ ప్రభుత్వ పాలన కొనసాగుతూ వచ్చినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్ధి వైపు చిత్తూరుని నడిపించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ ప్రజలతోటి మమేకమవుతూ ముందుకు సాగిపోతున్నారు. సో జగన్మోహన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. ఏంటి సార్, మొత్తానికి మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి. సో ఇప్పటివరకు చూసాం అసలు చిత్తూరు అంటే అభివృద్ధి అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితులు. సో మీరు వచ్చాక ఒక అభివృద్ధి అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఒక ఆకాంక్ష అనేది ప్రారంభమైంది ఇప్పుడు. సో ఏ విధంగా ఉంది ప్రజల నుంచి మీకు? అంటే ఇదంతా మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ కట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఆ సమయంలో మేము ఓడిపోవడం వల్ల పేర్లు మారాయి. హైదరాబాద్ పట్టణం ఈరోజు ప్రపంచంలో ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం అనేక రకాలుగా తర్వాత చేయలేదు అని కాదు, కానీ ఆనాడు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయాలు ఈరోజు హైదరాబాద్ అనేది ఒక మంచి స్థానంలో ఉంది. అలాగే మా పైన కూడా చిత్తూరు ప్రజలకి ఒక బెంగళూరుకి వెళ్ళి ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి బెంగళూరు ప్రాంతానికి వెళ్ళి అనేక సిటీలో డెవలప్మెంట్లు చూసి మంచి స్థాయిలో మన పట్టణానికి వచ్చాడు. కాబట్టి అతనికి కొత్త కొత్త టెక్నాలజీ లేదు ఐడియాస్ ఉంటాయని, అలాగే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎంప్లాయీస్ యూనియన్ కానీ అలాగే దాని షేర్ హోల్డర్స్ కానీ నన్ను వచ్చి కలవడం జరిగింది. ఎందుకురా అంటే జగన్మోహన్ అనే వ్యక్తి దీన్ని ఏదైనా చేసి చిత్తూరు పట్టణానికి ఒక ఉద్యోగరీత్తి కానీ లేదా ఒక మంచి కంపెనీలు తెస్తే చిత్తూరు పట్టణం కూడా అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకం ఎలాగ ఉందో అలా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డు పైన బలమైన నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు చిత్తూరులో చూసుకుంటే ఎస్పెషల్లీ మీ ప్రత్యర్థి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సో ఆయనకు ఉన్నటువంటి వర్గం కావచ్చు, ఆయన మనుషులు కావచ్చు, ఆయన కావచ్చు, సో మేము గెలుస్తామనేటటువంటి ధీమాతోటి ప్రజలను ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొన్నటి వరకు ఆయన ఒక ఆర్టీసీ వైస్ చైర్మన్గా పనిచేసి కనీసం కొన్ని గ్రామాలకు కూడా ఒక ఆర్టీసీ బస్సు నడపలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అలాంటిది ఆయన అభివృద్ధి చేస్తాడు అంటే ప్రజలు నమ్ముతారా? సో మీరు ఆయన పట్ల ఎలాంటి దృక్పథంతో ఉన్నారు? అంటే నేను ప్రజలు చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, మొన్న నామినేషన్ వేసిన రోజు నా నామినేషన్ కానీ లేదా నా ప్రత్యర్థి నామినేషన్ కానీ మేము దాఖలు చేసిన దాంట్లో 14-15 కేసులు ఉన్నాయని తనే ఒప్పుకొని నామినేషన్ వేశాడు. 13 కేసులు ఎర్రచందనం ట్రాన్స్పోర్టర్గా, 1 లిక్కర్ తాడా కేసు అంటే కల్తీ మందు, అలాగే అనేక రకాలుగా ఇంకా మత విద్వేషాలు కల్పించిన వ్యక్తిగా మీరు చూస్తే 15 కేసులు ఆయన పైన ఉన్నాయి. ఒక వ్యక్తి ఎమ్మెల్యే కాకముందే ఇన్ని కేసుల్లో ఉన్న వ్యక్తిని ప్రజలు అధికారం ఇస్తే ఇప్పటిదాకా అయితే భయపడి దొంగతనంగా అర్ధరాత్రే చేసి ఉంటాడు, ఏది ట్రాన్స్పోర్ట్ కానీ కల్తీ మద్యం కానీ ఇటువంటివి. రేపు ప్రజలు అప్పి అధికారం చేపడితే పగలే చేస్తాడు, ఇంక అన్నిటికీ లైసెన్స్ ఇచ్చినట్టే ప్రజలు కూడా. కాబట్టి చిత్తూరు ప్రజలు చాలా తెలివైన వారు. నేను కూడా ప్రజలకు అప్పీల్ చేసుకున్నా. నేను ఒక డెవలపర్గా బెంగళూరు పట్టణంలో అనేక బిల్డింగ్లు కట్టిన అనుభవంతో పట్టణ నిర్మాణాన్ని ఎలా అని చూసిన వ్యక్తిగా రేపొద్దున చిత్తూరు పట్టణాన్ని కూడా ఎలా డెవలప్ చేయాలనే నాలెడ్జ్ ఉంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి మా అందరికీ ఓటేస్తారని నేను భావిస్తున్నాను. అంటే ఎస్పెషల్లీ మీరు ప్రతిసారి అభివృద్ధి అని చెప్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి అసలు ఏంటి మీకున్నటువంటి విజన్ ఏంటి? చిత్తూరు పట్ల మీకున్న విజన్ ఏంటి? అంటే ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎస్పెషల్లీ ఇక్కడ వేసవి కాలంలో డ్యూటీ ఎద్దడి ఉంటుంది. తర్వాత కనీసం ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి సిచ్యువేషన్. అభివృద్ధి అంటే ఏంటో దాదాపుగా చిత్తూరు జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు కూడా ఇప్పటివరకు చూడనటువంటి సిచ్యువేషన్. పాలకులు మారుతూ ఉన్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. సో దానికి మీరు ఫుల్ స్టాప్ పెడతారా? అంటే మీరు ఏదైనా ఒకటి మేము చెప్పడం అంటే నాయకులుగా అపోజిషన్ పార్టీ విమర్శిస్తుంది అనే భావనని పక్కన పెడితే అడవిపల్లి రిజర్వాయర్ అనే ఒక ప్రాజెక్టుని టేకప్ చేసి మేము 70% పనులు పూర్తి చేసి పైప్ లైన్ వర్క్ కూడా దామలచెర్ల దాకా వచ్చింది. గత 5 సంవత్సరాలుగా ఆ ప్రాజెక్టును పట్టించుకొని ఈ నాయకులు రేపొద్దున చిత్తూరు పట్టణానికి ఏదో చేస్తామని చెప్తారు. ఏం చేస్తారు అంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి నిధులు ఇచ్చింది, మన ఆంధ్ర రాష్ట్ర నిధులు కూడా కాదు. ఇప్పుడు అది కానీ అడవిపల్లి రిజర్వాయర్ పూర్తయిన ఉంటే ఈరోజు ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి నీటి సమస్య ఉండేది కాదు.
వీరి బుద్ధి ఎటువంటిదంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ బుద్ధి అమరావతి స్టార్ట్ చేస్తే దాన్ని ఆపేశారు. అది ప్రజల సొత్తు, ప్రజల చేయి డెవలప్ చేయబడే ఒక ప్రాజెక్ట్ అది. ఎందుకంటే మన గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది కాదు, అప్పులు చేసింది కాదు. రైతుల దగ్గర నుండి ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్కీమ్ కింద డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ చిత్తూరు ప్రజలకి ఏమీ చేయని గత 5 సంవత్సరాలుగా మీరన్నట్టే ఇవాళ నేను ఒక 5-6 విలేజ్లకు వెళ్తే మాకు బస్సులు రావడం లేదు సార్ అంటే మా మేనిఫెస్టోలో మహిళలకు ఫ్రీ బస్. నేను ఆ స్కీమ్ చెప్పినప్పుడు సార్ మాకు ముందు బస్సు ఉంటే కదా సార్ మీరు ఫ్రీ ఇచ్చేకి అని. అంటే మీరు చెప్పే ఈ ఎవరైతే విజయానంద్ రెడ్డి అనే వ్యక్తి వైస్ చైర్మన్గా ఆర్టీసీకి ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి కనీసం ఒక కొత్త బస్సు రూట్ కానీ బస్సులు కానీ ఎటువంటివి లేని ఒక నాయకుడు రేపు గెలిచినాక ఏదో చేస్తానంటాడు. ఇప్పుడు ప్రభుత్వం మీది అధికారంలో ఉండారు, ఎమ్మెల్యే అనే పేరుకి జంగాలపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు తప్పితే నడిచిందంతా కూడా ఈయన కనుసైగల్లోనే. కాబట్టి అవన్నీ పక్కన పెడితే ఈయన ఒక సంస్థకి వైస్ చైర్మన్గా ఉండి ఈ చిత్తూరు పట్టణానికి కనీసం ఆర్టీసీ బస్టాండ్కి ఒక పెయింట్ లేదా పాత ఆర్టీసీ బస్టాండ్ కనీసం అభివృద్ధికి లేదు, ఏ బస్సుకైనా ఒక బోల్టు నట్టు, ఇంకా చెప్పాలంటే ఆర్టీసీ బస్సులో సాకులో దానికి సంబంధించిన డీజిల్ని కూడా దొంగతనంగా అమ్ముకునే వీళ్ళు రేపొద్దున చిత్తూరు ప్రజలకి మంచి చేస్తారంటే ఎలా నమ్మాలి? సార్ ఫైనల్గా చిత్తూరుని స్మార్ట్ సిటీ చేస్తామంటున్నారు. అంటే చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో అనేక నగరాలు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో అమృత నగరాలుగా కొన్ని, తర్వాత స్మార్ట్ సిటీస్గా కొన్ని, సో ఇలా అభివృద్ధి చెందాయి. కానీ ఒక చిత్తూరు దగ్గరకు వచ్చేసరికి మాత్రం అది ఎక్కడో విసిరేసినట్టు ఉండేటటువంటి ప్రాంతం. సో దీని పట్ల మీకున్నటువంటి ప్లానింగ్స్ ఏంటి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆనాడు వెంకయ్య నాయుడు గారు అర్బన్ మినిస్టర్గా 2014లో ఎప్పుడైతే ఎన్నికయ్యారో కొన్ని పట్టణాలు ఇప్పుడు లైక్ తిరుపతి, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కర్నూలు ఇట్లా కొన్ని ప్లేసెస్ని తీసుకొని స్మార్ట్ సిటీస్గా తయారు చేయాలి. వాటిని ఆదర్శంగా తీసుకొని తర్వాత స్టేజ్లో టౌన్స్ని చేయాలి, తర్వాత మండలాలు చేయాలని ఒక మంచి సంకల్పంతో ఆ రోజు మేము జతకట్టి ప్రయాణించినాం. అనివార్య కారణాల వల్ల 19లో మేము ఓడిపోవడం జరిగింది. సో స్మార్ట్ సిటీకి కావాల్సింది ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు కావాలి. సో భగవంతుడు మాకు ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు పార్టీలో ఆ నాయకుడి దగ్గర పనిచేసే అవకాశం కలిగింది. దాన్ని రేపు ప్రజలు గుర్తించి ఓటు రూపంలో మాకు వారి మద్దతు తెలియజేస్తే, మీకు చెప్పినట్టే నేను కూడా ఒక సిటీలో పెరిగిన వ్యక్తిగా నాకున్న అనుభవాన్ని, నాకున్న ఆలోచనల్ని మీరన్నట్టు అప్పుడేగా ఏదైతే అమరావతిని నిర్మించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బు లేకపోయినా ఒక అద్భుతమైన మహానగరాన్ని నిర్మించడానికి పూనుకున్నారో అదేవిధంగా ఎమ్మెల్యేగా నేను కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈ పట్టణాన్ని అద్భుతమైన స్మార్ట్ సిటీ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు గారు. సో మొత్తానికైతే చిత్తూరులో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను అని చెప్పేసి గురజాల జగన్మోహన్ గారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క చిత్తూరుని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడ తనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక ఆర్టీసీ బస్సును కూడా కొన్ని ప్రాంతాలకు పంపలేకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి గురజాల జగన్మోహన్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ న్యూస్ చిత్తూరు నుంచి.